ఈ యొక్క రోజు ట్రైనింగ్ రావడం వల్లే నేను డైరెక్ట్ గా 100 కోర్సు 100 ఫుటేజ్ ఫామ్ పెట్టగలిగాను. నేను చిన్న నాకు ప్రాబ్లం ఇచ్చిన ఈ వీడియోస్ చూస్తా ఉంటా ట్రీట్మెంట్ కోసం. ప్రతిదీ నాకు జరుగుతూ ఉంది, ప్రతిదీ జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏంటంటే ఇంకా లాస్ట్ మహా అయితే ఇంకా 30 రోజులు ఉంది బక్రీద్. ఈ మూమెంట్లోనే మీరు బక్రీద్కి రెడీ చేసే యానిమల్స్ని యాక్చువల్గా అయితే 2 మంత్స్ బిఫోర్ నుంచి మనం మంచి ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. మంచి ఫుడ్ అంటే ఏంటి అది కూడా చెప్తాను నేను. సో కొంతమంది ఇవి మిస్ అయిపోయి ఉంటారు, ఇప్పటికి కూడా మీ యానిమల్స్ సరిగ్గా వెయిట్ గెయిన్ అయ్యి ఉండవు. సో వీటన్నిటికీ సొల్యూషన్ తీసుకొచ్చాను అనమాట ఈ వీడియోలో. మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జీవాలకి ఈ ఎండ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వండి. ఎండ భయంకరంగా ఉంది. ఇంకోటి ఏదో ఎల్నోవా ఏదో అంటున్నారు, చాలా దారుణంగా ఉంటుంది ఈసారి ఎండలు అనేసి అంటున్నారు. వర్షాకాలం కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కువగా వడదెబ్బ ప్రాబ్లమ్స్ నాకు వస్తూనే ఉన్నాయి. ఒక వీడియో కూడా ఉంది, అనిమల్ ఊగుతుంది, ఆయాసపడుతుంది. సో ఆయాసపడుతుంటే నోట్తో గాలి తీసుకుంటుందని చెప్పేసి నిమోనియా అనుకోవడం, ఇలాంటివన్నీ తప్పు. ఫస్ట్ మీరు మీ యానిమల్స్కి మంచిగా ప్రొటెక్షన్ ఇవ్వండి. చుట్టూ పరదాలు కట్టి దాని మీద మధ్యాహ్నం పూట 2-3 సార్లు నీళ్లు స్ప్రే చేయడము, లోపల ఫ్యాన్లు పెట్టి చల్లగా ఉంచడము. ఇంకా కొంతమంది నేను ప్రాక్టికల్గా చూసింది ఏంటంటే కూలర్లు కూడా పెడుతున్నారు వాటికి. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల ముందే చూసేది నేను. రీసెంట్గా ఒక హైదరాబాద్లో ఒక ఫామ్ విజిట్ చేసినప్పుడు కూడా అక్కడ కూడా చూసాను. అంటే చిన్న ఫామ్ టెర్రస్ మీద పెట్టుకున్నాడు పిల్లోడు, దాంట్లో కూడా వాటికి కూలర్ పెట్టి మరీ డే అంతా వాటిని కూల్గా ఉంచుతున్నాడు. సో ఇలాంటి కొన్ని కేర్స్ మనం తీసుకోకపోతే మీ యానిమల్స్ పాడైపోతాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఎండలకి యానిమల్స్ సరిగ్గా మేస్తూ ఉండవు. టెంపరేచర్ ఒక 103 నార్మల్ టెంపరేచర్ 104 చూపిస్తుంది. 104 చూపించి యానిమల్ మేయకపోతే జ్వరం వచ్చిందని జ్వరం ఇంజెక్షన్ వేయకండి. మల్టీవిటమిన్ సిరప్ తాపించాలి. ఇక్కడ మీరు వడదెబ్బ తగిలింది, దానికి తగులుతుంది, స్టార్టింగ్ స్టేజ్లో ఉందని అర్థం. ఓకే, ఇలాంటి కేర్స్ ఉన్నాయి. సక్సెస్కు ఫస్ట్ తొలిమెట్టు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ ఉండాలా, తీసుకోవాలి. దీని ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఇక ముందు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గుడ్. సో ట్రైనింగ్ ఎందుకు అనేది మెయిన్ పాయింట్. మీకు అసలు చాలామంది నేను చూస్తున్నా కదా, బడ్జెట్ ప్లానింగ్ రావట్లేదు. మీరు ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఎన్ని నెలల ముందు స్టార్ట్ చేయాలి, ఎంత ఖర్చులు వస్తుంది, సీడ్కి ఎంత, కల్టివేషన్కి ఎంత, జీవాలకి మేపడానికి ఖర్చులు ఎంత, ఇవన్నీ తెలియక చాలా NLM స్కీమ్స్ పెట్టిన వాళ్ళు ఎత్తిపోయినారు ఇప్పుడు మార్కెట్లో. NLM స్కీమ్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు, 500 జీవాలు కొనడం ఇంపార్టెంట్ కాదు, వాటిని మెయింటైన్ చేయగలగాలి. అలా 100 జీవాలకి ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో యూటిలైజ్ చేసుకోండి. అసలు వడదెబ్బనే తగలకూడదు మా జీవాలు అండ్ మేత మేయడం ఆపకూడదు అంటే మీరు పవర్ కింగ్ గోల్డ్ ఎక్కువగా యూజ్ చేయాలి. రెగ్యులర్గా ఒక 5 ml ప్రకారంగా వాటికి పెట్టే దానాల్లో కలిపి పెట్టుకుంటూ పోతే మీ యానిమల్స్ నాట్ ఓన్లీ వడదెబ్బ, చాలా షైన్ వస్తాయి, వెయిట్ గెయిన్ అవుతాయి. పవర్ కింగ్ గోల్డ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయన్నమాట. సో దాంతోపాటు వడదెబ్బ తగిలినా లేదంటే ఏ రోజైతే ఎండ ఉందో ఆ రోజు ఆర్ బూస్టర్ని కన్నా మీరు వాటర్లో కలుపుకొని కానీ దానాల్లో కలుపుకొని కానీ డైరెక్ట్గా మీరు తాపుకోగలిగితే డైరెక్ట్గా తాపుకుంటే మీ యానిమల్స్కి అసలు వడదెబ్బ నుంచి తట్టుకునే రోగనిరోధక శక్తి అనేది వస్తుంది, తగలదు. ఆర్ బూస్టర్ పర్టికులర్లీ వడదెబ్బ తగిలిన వాటికి పనిచేస్తుంది. 2 పవర్ కింగ్ గోల్డ్, ఆర్ బూస్టర్ 2 తాపాలి. సో అది. ఇంకోటి కాన్సన్ట్రేట్ ఫీడ్. ఇప్పటికిప్పుడు మీరు ఏ మార్పులు చేయకండి. ఏదైతే మీరు ఇప్పుడు పెడుతున్నారో దాన్నే పర్సంటేజ్ని పెంచండి. ఇప్పుడు మీరు 1/2 కిలో దానా పెడుతున్నారా, 1/2 కిలో నుంచి మీరు ఇంకొంచెం ఎక్కువ పెంచాలి అనుకున్నప్పుడు కొంతమంది 1/2 కిలో పెట్టే సిచ్యువేషన్ కూడా ఉంటుంది కొంతమందికి. వాళ్ళు ఏం చేస్తారు, ఈ 1/2 కిలో చేసిన దాన్ని పొద్దున 250 గ్రాములు, సాయంత్రం 250 గ్రాములు చేయండి. మీ యానిమల్స్కి మంచిగా బాడీకి ఎక్కుతుంది, అరుగుతుంది, బాడీ వెయిట్ గెయిన్ అవుతాయి యానిమల్స్. ఓకే. సో దీంట్లో ఇక్కడ మీరు హిమాలయ బత్తిసా, టాక్సిన్ హిమాలయ బత్తిసా అండ్ మినరల్ మిషన్ 4 కేజీలు, హిమాలయ బత్తిసా 1 కేజీ. ఇది మొత్తం మీరు మార్కెట్ నుంచి కొని పెట్టుకోవాలంటే 1000 రూపాయల నుంచి 1200 రూపాయల మధ్యలో అవుతుంది. దాని ప్లేస్లో మన ఫ్యాటనింగ్ పౌడర్ కన్నా మీరు వాడుకోగలిగితే ది బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఫ్యాటనింగ్ పౌడర్లో వీటికి మించింది ఉందన్నమాట. హిమాలయ బత్తిసాలో ఏముందో అది ఉంది, డైజెస్టివ్ ఎంజైమ్స్, ప్రోబయాటిక్స్ అన్నీ ఉన్నాయి, ప్లస్ చాలా యాడప్ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఉన్నాయన్నమాట. అండ్ మన
ఫ్యాట్ ప్రోఫోట్ వాడితే మినరల్ మిక్చర్ వాడాల్సిన అవసరం లేదని నేను చాలాసార్లు చెప్పానమాట. టాక్సిన్ బైండర్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఈ పిక్చర్లో టాక్సిన్ బైండర్ లేదు, దీనికన్నా ముందు వచ్చిన దాంట్లో టాక్సిన్ బైండర్ ఉంది, అది మర్చిపోయినా మళ్ళీ యాడ్ చేశాను అనమాట. సో ఈ దానాన్ని 2 పూటలుగా డివైడ్ చేయండి. మార్నింగ్ 200 గ్రామ్స్, ఈవినింగ్ 200 గ్రామ్స్, లేదా మార్నింగ్ 250, ఈవినింగ్ 250 ఇలా మీరు డివైడ్ చేసి మధ్యలో ఏదైతే ఉందో దానా పెట్టిన తర్వాత 250 గ్రాములు దానా పెట్టిన తర్వాత 3 గంటల వరకు వాటికి ఫుడ్ ఏం అవసరం లేదు. సో 3 అంటే 9 గంటలకు మీరు దానా పెడితే 12 గంటలకి మీ దగ్గర ఉన్న పచ్చి మేతలు పెట్టండి. అండ్ పచ్చి మేత పెట్టిన తర్వాత ఒక 3 గంటలు గ్యాప్ ఇచ్చి మీ దగ్గర ఉండే ఎండు మేత పెట్టండి, లేదా ఏదైనా సరే మీ దగ్గర ఏం అవైలబుల్ ఉన్నాయో నాకు తెలియదు కదా. నేనేం చెప్తాను, సివైఎఫ్ఎస్, హెడ్జులూసన్, అబీసా, లెగ్యూమ్, నాన్ లెగ్యూమ్ పెట్టుకోండి, దానా పెట్టుకోండి, డ్రై ఫాడర్ పెట్టుకోండి. కంపల్సరీగా ఈ 4 చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను అనమాట. సో మీ దగ్గర ఉంటే కన్నా అదే ప్లాన్ చేయండి. సో మార్నింగ్ దానా పెట్టేశారు కాబట్టి మధ్యాహ్నం అంటే అనిమల్ సైజుని బట్టి కూడా ఉంటుందండి. అది 250 గ్రాముల దానా దానికి సరిపోతుందా లేదా అనేసి. పెద్ద పెద్ద జీవాలు అయితే కన్నా కొంచెం ఎక్కువ అంటే తొందరగా పెట్టాల్సి వస్తుంది వాటికి ఫుడ్. ఇలాంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. సో మీకు డీటెయిల్గా కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, సార్ మా జీవాలు ఇంత వెయిట్లో ఉన్నాయి అనేసి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ జీవాలకి డీవార్మింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ మూమెంట్లో కన్నా మీరు వామ్ లోడ్ ఎక్కువ పెట్టుకున్నారు అనుకోండి, మీ జీవాలు వెయిట్ గెయిన్ అవ్వవు. సో వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే మీ జీవాలలో వామ్స్ ఉండకూడదు. మీరు ఇప్పటికిప్పుడు డీవార్మింగ్ అది ఏ డీవార్మింగ్ చేయాలో కన్ఫ్యూజన్లో ఉంటే మన ఇమ్యూనో బూస్ట్ గ్రోయిన్ని మీరు ఒక 20 ml ప్రకారంగా ఒక వారానికి ఒకసారి తాపించుకుంటే మీకు వామ్స్ అన్ని ఎలిమినేట్. వెయిట్ గెయిన్ అవ్వడానికి, అనిమల్స్ మంచిగా షైన్గా కనిపించడానికి అన్నిటికీ మన ప్రోడక్ట్స్ ఎంత మంచిగా పనిచేస్తాయో మీకు అందరికీ తెలిసిందే. కొత్తగా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది బెనిఫిట్ అవుతున్నారు. ఇప్పుడైనా సరే ఇంకా నెల టైం ఉంది, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇన్ని నెలల్లో మీకు రాని రిజల్ట్ మీకు ఈ నెల వస్తుంది. అండ్ మీరు సేల్ చేసుకోవాలన్నప్పుడు ఎవరన్నా వచ్చి చూసినా కానీ చాలా బాగున్నాయి, సేల్ చేసుకోవచ్చు అనేసి ఒక నమ్మకం అనేది కుదురుతుంది అనమాట వాళ్ళకు. సో దాని మీద వర్క్ చేయండి ఇప్పుడు. సార్ నమస్తే సార్, మీ ప్రోడక్ట్ వాడడం వల్ల గొర్రె ఎక్కడ ఉన్న గొర్రె అక్కడ కదలకుండా మేయడం జరుగుతుంది సార్. చాలా బాగుంది సార్ మీ ప్రోడక్ట్ పేరు వచ్చేసి లీ బూస్ట్, గ్రోయిన్, ఫ్యాట్ ప్రో, హ్యూమన్ బూస్టర్. లీ బూస్ట్ చాలా బాగుంది సార్. కంఫర్ట్గా ఉంచండి. బయటికి మేపుకు పంపించే వాళ్ళు పొద్దున 6 గంటలకు కానీ 7 గంటలకు కానీ తీసుకెళ్ళి 11 గంటలకంతా తెచ్చేయండి. 12 నుంచి భయంకరమైన ఎండలు ఉన్నాయి, 4 వరకు ఇంట్లోనే పెట్టండి. ఆ టైంలో ఏమన్నా మీ దగ్గర ఎండు మేత ఉంటే ఓ 2 గంటలకు అట్లా ఎండు మేత పెట్టి మళ్ళీ సాయంత్రం 4 గంటలకి 4:30కి తీసుకెళ్ళి మేపుకొని వచ్చిన తర్వాత దానా పెట్టడం మర్చిపోకండి. దానా వల్ల మీకు ఎంత లాభం అనేది వారం 10 రోజుల్లోనే తెలుస్తుంది. మీరు పెట్టడం మొదలెడితే వారం 10 రోజుల్లోనే తెలుస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు కొత్తగా స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసినా కానీ చాలా తక్కువ మోతాదులో స్టార్ట్ చేయాలి. ఒక వారం 10 రోజులు తక్కువ మోతాదులో దానా పెట్టుకొని తర్వాత మీరు కొంచెం పెంచుకోవచ్చు అనమాట. కానీ చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. పర్ఫెక్ట్ ఫార్ములేటెడ్ చేసుకోండి. ఏదంటే ఆ చెత్త తీసుకొచ్చి తినిపించకండి మార్కెట్లో నుంచి. ఎందుకురా అంటే కొంతమంది పశువుల దానాలు పెట్టేస్తున్నారు. పశువులు అంటే ఆవులు వాటికి. అన్నగారు నమస్తే. మీరు ఇచ్చిన ప్రొడక్ట్ మాకు ఈ రోజుతో 16వ రోజు, ఇంకా 1 month కూడా కంప్లీట్ కాలేదు. చాలా సూపర్ గా వర్క్ చేస్తున్నాయి అన్నయ్య. వెరీ గుడ్ రిజల్ట్, చాలా మంచి రిజల్ట్. ఏ పిల్ల కూడా ఇన్యాక్టివ్ గా అనేది లేదు, అంటే సుస్తు అనేది కానీ లేదు. చాలా యాక్టివ్ గా ఉన్నాయి. మీరు వీడియోలో కూడా చూడొచ్చు. బయట ఆ విధంగా అంత హెల్తీగా ఆడుకుంటున్నాయి అవి. చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఈ ఆఫర్ తెలుసు కదండి, 14,100ది. 100 అనిమల్స్కి అయితే 1 month వస్తుంది, 50 అనిమల్స్కి అయితే 2 months వస్తుంది. అండ్ ఇది 12,900కి ఇస్తున్నా. ఈ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయండి సార్, మేము కూడా చాలామంది తీసుకుంటామని అంటుంటే ఈ మంత్ కోసం, మార్చ్ మంత్ కోసం ఎక్స్టెండ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ప్రస్తుతం అందరు వెయిట్ చేస్తారు, ఎందుకంటే ఫ్యాటనింగ్ పౌడర్ హై డిమాండ్ అయిపోయింది స్టాక్. సో వెయిట్ చేస్తున్నారు. ఈరోజు రేపు ఫ్యాటనింగ్ పౌడర్ రావాలి. వస్తేనే సోమవారం వచ్చినా మంగళవారం నేను ప్రాసెస్ చేస్తాను. ఇంకెవరికైనా కావాలంటే తీసుకోండి. ఈ మంత్ ఇప్పుడున్న మూమెంట్లో వ్యాక్సిన్స్ అనేవి వెళ్ళకండి, ఎందుకంటే 1 నెలే టైం ఉంది. ఇప్పుడు కొంచెం మార్కెట్లో బొబ్బ రోగం ఎక్కువగా కనిపిస్తుంది, పాక్స్ అనేటిది. మీకు పాక్స్ కావాలంటే హోమియో మెడిసిన్ నా దగ్గర అవైలబుల్ ఉంది, తీసుకోండి. వారానికి 1 రోజే పాక్స్ రాకుండా ఆపేస్తుంది అది.
చాలా మంచిగా పనిచేస్తుంది. బట్ ఇప్పుడు మూమెంట్లో వ్యాక్సిన్కి వెళ్తే మళ్ళీ యానిమల్స్ ఒక 1 వీక్ వరకు వెయిట్ గెయిన్ అవ్వకపోవడము, స్ట్రెస్లోకి వెళ్ళడము ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఇలాంటి కేర్ తీసుకోవాలి. అందుకే నా దగ్గర ప్రతి ఒక్కటి అవైలబుల్ పెట్టుకుంటాను. నేను ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు. దాని ప్రకారంగా నేను ప్లాన్డ్గా అన్నీ ముందే నా దగ్గర రెడీగా ఉంటాయి. ఇవి ఫాలో అవుతూ చాలామంది నా సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ బెనిఫిట్ అవుతున్నారు. ఇంకా కొత్తగా ఎవరన్నా ఉంటే కనుక చూడండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వెయిట్ గెయిన్లో నాతో డిస్కస్ చేసి ఏవి ఎట్లా వాడుకుంటే మీకు రిజల్ట్ వస్తుందో దాని ప్రకారంగా నేను డిజైన్ చేసి పంపిస్తాను. ఇప్పుడు మన 14,100 ప్యాకేజీ 12,900కి ఇస్తున్న ఆఫర్ కూడా ఇంకా వ్యాలిడ్ ఉంది. తీసుకోండి. ఈ ఒక్క మంత్లో అయినా సరే. దాంట్లో కూడా ఏమన్నా మీ యానిమల్స్ నేను డిస్కస్ చేసిన తర్వాతే మీ యానిమల్స్ ఎట్లున్నాయి ఏంటని డిస్కస్ చేసిన తర్వాతే మీకు సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో ఏమన్నా ఇది మార్చి దాని ప్లేస్లో ఇంకోటి ఏదైనా పంపించడం ఏదో ఒకటి నేను మీతో డిస్కస్ చేసిన తర్వాతే నాకు తెలుస్తుంది అనమాట. సో అది. అండ్ జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువగా ఎండల్లో తిప్పకండి. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. సో ఇవి మీరు తీసుకోవాల్సిన కేర్. డివార్మింగ్స్ పర్ఫెక్ట్గా చేసుకున్నారనుకుంటున్నా. ఫెంటాస్ ప్లస్ ఈ మూమెంట్లో ఇప్పుడు మళ్ళీ మేము డివార్మింగ్ చేసుకోలేము, ఎందుకంటే 1 మంత్ టైం ఉంది కాబట్టి అంటే మీరు మన ఇమ్యూనో బూస్ట్ గ్రోయిన్ని కొంచెం ఎక్కువ రోజులు తాపించుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా వామ్స్ని ఎలిమినేట్ చేస్తుంది. అది 100%గా మనకు ఇప్పుడున్న పర్టికులర్లీ టేప్ వామ్స్. మీ మందులు ఒక్క నెల దాకా సార్ పిల్లలు చాలా మంచిగా వచ్చినాయి సార్. పోయిన సంవత్సరము 56 పిల్లలుంటే 15,000 ఖర్చు పెట్టి తాకాను సార్. 9,000 నరకు అమ్మాను. 10,700 అడుగుతున్నారు సార్ ఈ రోజు. మేము మందులు ఒక నెల దాకాను. నేను మనుషుల్ని పంపించడం కానీ చాలా మంచి మందులు సార్. దాంట్లో కూడా 5 లీటర్ల లివర్ టానిక్ 5 లీటర్ తీసుకుంటే దాంట్లో ఇంకో 100 ml మిగిలింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మధ్య మధ్యలో ఏదైనా ప్రాబ్లం అయితే చేస్తున్నా మీరు చెప్పినట్టు. అది చాలా మంచిగా వచ్చాయి సార్. చాలా హెల్ప్ అవుతుంది. చాలా మంచి మందులు సార్ మీవి. నేను చెప్పాలనుకునేది ఈ సమ్మర్లో ఇప్పుడున్న లాస్ట్. నమస్తే సార్. మీ ప్రొడక్ట్ వాడడం వల్ల మా పొట్టేలు వచ్చేసి 15 రోజులకు 3 కేజీలు కొన్ని 3 కేజీల పైన కూడా గ్రోత్ వచ్చేసింది సార్. రిజల్ట్ అయితే బాగా అనిపిస్తుంది. ప్రోడక్ట్లు మీరు చెప్పిన ప్రకారంగా వాడాను. గొర్రెలు కానీ పిల్లలు కానీ గ్రోత్ గా బాగా ఉన్నాయి. సూపర్ గా వర్క్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న.